పాపులు కలియుగంలోనే జాస్తిగా ఉంటారు. మిగతా యుగాల్లో అంతగా ఉండరు. కలియుగంలో పాపిష్టి వాళ్ళే జాస్తిగా ఉంటారు. కానీ ఇటువంటి పాపిష్టి యుగంలో ఒక మంచి ఏమిటి అని అంటే, ఇక్కడ భగవన్నామకీర్తనం వల్లనే శ్రేయస్సును పొందటానికి అవకాశం ఉన్నది. కలేర్దోషైధే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ యత్సద్యో నరః పాపాద్విముచ్యతే. సమస్త దోషములకు ఈ కలియుగం నిధి ఆకరం అవును. అయినప్పటికీ ఇక్కడ ఒక గుణం ఏమిటి అని అంటే, కీర్తనాదేవ యత్సద్యః నరః పాపాద్విముచ్యతే. కేవలం ఆ భగవన్నామ కీర్తనం వల్లనే ఇక్కడ మనుష్యుడు సకల పాపములను పరిహరించుకొనగలుగుతాడు.